సత్యమూర్తి గారు, అజయ్ కల్లం రెడ్డి ఈ పేరు వివేకానందరెడ్డి గారి యొక్క హత్య టైంలో మనం పేరు విన్నాం. అయితే సాధారణంగా వైసీపీకి సంబంధించినటువంటి ఒక నేతలు కావచ్చు, ఆ పార్టీకి కొంత సానుకూలంగా ఉండేటువంటి ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఎప్పుడైనా వార్తలకు ఎక్కగానే ఏదైనా మంచి పని చేసి ఎక్కుతున్నారేమో అనుకుంటాం. కానీ మళ్ళీ కుంభకోణాలు, అక్రమాలు, అవినీతి వీటిలోనే. అదేవిధంగా చూస్తే ఈరోజు మళ్ళీ మనకి అజయ్ కల్లం రెడ్డి దొరికిపోవడం, నిన్న పూడి శ్రీహరి కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు దొరికిపోతున్నారు. సో ఏంటి సార్ ఈ స్టోరీ? అంటే పాపం అజయ్ కల్లం రెడ్డి ఆయన చాలా సిన్సియరు ఐఏఎస్ ఆఫీసర్. చాలా సిన్సియర్గా కూడా పనిచేశాడు నాకు తెలిసి. మరి ఆయన జాతకం చూపించుకొని ఉండాల్సింది ఎవరికైనా. అంటే మామూలుగా ఏంటి అంటే జాతకం చూపించుకుంటే ఏమన్నా జాగ్రత్త పడి ఉండేవాడు. ఆయన జాతకం చూపించుకోలే. ఐఏఎస్ అంటే దానికి కొంచెం పేరు ప్రఖ్యాతి ఇవన్నీ ఉంటాయి కదా, సహజంగానే ఉంటాయి కదా. రిటైర్ అయినా కానీ వాళ్ళకు ఉండే గౌరవం వాళ్ళకు ఉంటుంది. పోయి జగన్మోహన్ రెడ్డి పంచలో చేరాడు. ఆ చేరిన దగ్గర నుంచి ఈ అజయ్ కల్లం రెడ్డి అప్పటి వరకు సంపాదించుకున్న మంచి పేరు మొత్తం గంగలో కలిసిపోయింది. అజయ్ కల్లం రెడ్డి పాపం చాలా చాలా సిన్సియర్గా పనిచేసేవాడు. చాలా సిన్సియర్. నాకు కూడా పర్సనల్గా కూడా కొంచెం పరిచయం ఉంది. పరిచయం అంటే జర్నలిస్ట్గా, నేను ఒక జర్నలిస్ట్గా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పనిచేసినప్పుడు ఉండేది. ఆయన చాలా సిన్సియారిటీని చాలామంది పొగిడేవాళ్ళు కూడా. చాలా డౌన్ టు ఎర్త్ ఉండేవాడు. ఐఏఎస్ అన్న అహంభావాన్ని ప్రదర్శించేవాడు కాదు అని ఇట్లా రకరకాల ఇవి ఉండేవి. కానీ మరి ఏమైందో కొంచెం జాతకం బాగలేక జాతకం వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరిన దగ్గర నుంచి ఇంకా అన్నీ ఇవే కుంభకోణాలు, ఆ కోణాలు, ఈ కోణాలు, బెదిరించటం, ఈయన సాక్ష్యం ఇవ్వటం, అన్నీ ఇవే కార్యక్రమాలు. మీరు చెప్పినట్టు వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ ఏంటి, అది ఎక్కడ జరిగింది, ఎవడు చేశాడు, దానికి ఈయన సాక్ష్యం. ఈయన పాపం తెలియదు కదా, స్ట్రాటజీ తెలియదు కదా. చంపింది మనోడైనా దాచిపెట్టాలి అన్న విషయం తెలియదు పాపం. నిజంగా కూడా కొంచెం సిన్సియర్ కదా. అందుకని సిబిఐ వాళ్ళు వచ్చి అడగంగానే చెప్పేశాడు. మేము తెల్లవారుజామున మేనిఫెస్టో కమిటీ మీటింగ్ కోసం అని చెప్పి కూర్చున్నాము. ఈ లోపల ఏదో ఫోన్ వచ్చింది, ఆడెవడో వచ్చాడు, పిలుస్తున్నారు పైకి అన్నాడు. ఈయన వెళ్ళాడు. ఈయన అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఒక 5 నిమిషాల తర్వాత రిటర్న్ వచ్చాడు. బాబాయ్ నో మోర్ అని చెప్పి లెటస్ కంటిన్యూ ది మీటింగ్ అన్నాడు. బాబాయ్ చచ్చిపోతే లెటస్ కంటిన్యూ మీటింగ్ ఏంటి? అది పాపం ఈయన ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని సిబిఐకి చెప్పాడు. సిబిఐకి చెప్తే సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టింది. ఇట్లా అజయ్ కల్లం ఇట్లా మాకు ఇట్లా చెప్పాడు అనగానే వెంటనే, అప్పటి వరకు తెలియదు, సిబిఐ వచ్చి అజయ్ కల్లంని అడిగినట్టు అది ఇది మరి వాళ్ళకి తెలియదేమో, ఈయనట చెప్పినట్టు తెలియదేమో. మరి ఎవరో వాళ్ళ ఇంటికి ఎవరో సిబిఐ ఆఫీసర్ వచ్చాడు, అతను జరిగినట్టు చెప్పేశాడు. అది బయటికి రాగానే ఇంక వెంటనే ప్రెషర్ తీసుకొని, మామూలు ప్రెషర్ తయారు కదా. బ్రహ్మదేవుడు కూడా సృష్టి ఆపేసి వీళ్ళు చెప్పిన పని చేయాల్సిందే, అంత ప్రెషర్ తీసుకొస్తారు. మరి ఈయనకి చెప్పంగానే ఈయన ఇంకా మళ్ళీ కోర్టుకి వెళ్ళాడు. నేను అది చెప్పలేదు అన్నాడు. నువ్వు కాదు ఇంకెవరు చెప్పారు, మా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా ఉందని సిబిఐ వాళ్ళు రికార్డెడ్ ఎవిడెన్స్ పెట్టారు. ఇప్పుడు సునీత అడుగుతున్నది అదే, వివేకానంద రెడ్డి కుమార్తె అడుగుతున్నది అదే. నువ్వు అజయ్ కల్లం చెప్పింది ఏంటి ముందర, ఆ అజయ్ కల్లం మళ్ళీ కోర్టుకు వచ్చి ఏం చెప్పాడు, సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఫోన్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డికో ఆయన సతీమణికో ఎవరికి వచ్చిందో, ఎందుకు వచ్చింది అని అడుగుతున్నది. కోర్టులేమో వద్దులే ఆ విషయం జోలికి వెళ్ళొద్దులే అంటున్నాయి. మరి కోర్టులు ఎందుకు అంటున్నాయో మరి నాకైతే నిజంగా అర్థం కాల.
కోర్టులో ఏం చెప్పాలి? మీ ఇష్టం వచ్చినట్టు దర్యాప్తు చేయండి, మీ ఎప్పటి లోపల దర్యాప్తు పూర్తవుతుందో చెప్పండి అనాలి. వద్దు సార్, అది ఆ జోలికి పోవద్దు సార్, మీరు తెల్లవారుజామున వస్తే వస్తుందిలేండి, బంధువులకి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్తారా అని కోర్టులు ఎందుకు చెబుతున్నాయో నాకు అర్థం కాదు. నాకే కాదు, చాలా సునీతగా అర్థం కావట్లేదు, ఇంకా నాకేం అర్థం అవుతుంది? అట్లా అటువంటి అజయ్ కల్లం రెడ్డి ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే ఈ జగనన్న కాలనీలని పెట్టారు కదా, మొత్తం జగన్మోహన్ రెడ్డి టైంలో. నేను అసలు పేదవాళ్ళే నా ప్రాణం, అసలు ఇంక నేను ఇట్ట కోసి ఇచ్చేస్తాను, నా చర్మం కాండ ఎముకలు అన్నీ ఇచ్చేస్తాను అన్నాడు కదా పేదవాళ్ళకి అని జగనన్న కాలనీలని పెట్టాడు. ఏంద్రా కాలనీలు అంటే మొత్తం ఆ జగనన్న కాలనీల మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే 1,100 కోట్ల రూపాయల కుంభకోణం. అది 1,100 కోట్ల రూపాయల కుంభకోణం దోచుకు తిన్నారు ఈ వైసీపీ నాయకులందరూ. మొత్తం అందరూ లైన్ కట్టారు. ఎట్లా? ఒక పనికిరాని ల్యాండ్ చూడటం, ఆ పనికిరాని ల్యాండ్ని వీడు ఎవడో ఉంటాడు కదా వాడి దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కోవటం. 1,00,000 రూపాయలకి ఎకరం కొన్నారనుకో, ఎకరం 10 లక్షలని గవర్నమెంట్కి అమ్మటం, కొట్టేయటం డబ్బులు. అట్లా 1,100 కోట్లు కొట్టేశారు. ఎవడో వాడు కొట్టేది కూడా పేర్లు కూడా వచ్చినాయి, విజిలెన్స్ రిపోర్టులో పేర్లు వచ్చినాయి. వాడెవడో ఒకడు చెరువు ఆక్యుపై చేసి అది జగనన్న కాలనీ అన్నాడు ఒకడు, ఇంకొకడు అన్నాడు అది ఎస్ఎల్ దగ్గర నుంచే ల్యాండ్ కొనేసి, ఎస్ఎల్ దగ్గర నుంచి కొని వాళ్ళకు కొంత భూమి ఇచ్చేసి మిగిలిందంతా జగనన్న కాలనీ కోసం అమ్మాడు. ఈ రకమైన కుంభకోణాలు ఒకటి కాదు, 2 కాదు, ఇవన్నీ వేశారు. ఒక ఇతనైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే రోజు వచ్చి గుడ్ మార్నింగ్ అని తిరుగుతుంటాడు కదా, అతనైతే ఇల్లు కట్టే కాంట్రాక్ట్ కూడా అతనే తీసేసుకున్నాడు. మొత్తం కట్టేసి ఇల్లు అంతా కట్టేద్దామని చెప్పి ప్లాన్ వేసాడు. ఆ ఊరు బయట ఎక్కడో అక్కడ మామూలుగా దెయ్యాలు కూడా అక్కడ తిరగడానికి భయపడతాయి. దెయ్యాన్ని చూసి మనిషి భయపడతాడు కాదు, దెయ్యాలే భయపడతాయి. అక్కడ దాకా పోవాలి, అంత దూరం పోవాలని. అటువంటి ప్లేస్లో జగనన్న కాలనీ కట్టించి అతని డబ్బులు అయితే అతను కొట్టేశాడు, మొత్తం ఫుల్ కొట్టేశాడు. అక్కడికి ఎవడో వెళ్ళాల, ఎందుకంటే రోడ్డు వేయాల, జగనన్న గారు రోడ్డు వేయించాల. దానికి కాలనీలో రోడ్లు ఉండవు సార్, రోడ్డు లేదు. కాలనీ లోపల కాదు, ఆ కాలనీకి వెళ్ళటానికి రోడ్డు లేదు. జగనన్న కాలనీకి రోడ్లు ఉండవు, రోడ్డు లేదు. ఇట్లా ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే కొంతమంది ఎస్సీల ల్యాండ్లు కొన్నట్టు, తీసుకున్నట్టు, అది తీసుకెళ్ళి మళ్ళీ ఇచ్చినట్టు, ఆ మిగిలిన భూమిని అమ్మినట్టు, గవర్నమెంట్ నుంచి డబ్బులు కొట్టేసినట్టు. ఇదంతా ఎవరి పేరు మీద జరిగిందో తెలుసా? నేను ఇందాక దాకా చాలా సిన్సియరు అని చెబుతున్న అజయ్ కల్లం రెడ్డి పేరు మీద జరిగింది. మరి అజయ్ కల్లం రెడ్డికి మరి ఈ విషయం తెలుసో తెలీదో, తెలియకపోవటం ఏముంది, ఐఏఎస్ ఆఫీసరు, సీనియర్ మోస్ట్, ఆయనకి తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయా? వివేకానంద రెడ్డి మర్డర్ కూడా ఆయనకి తెలిసే జరిగింది కదా. బాబాయ్ నో మోర్ అంకుల్ అంటే నో మోరా, వెరీ గుడ్ అని లెటస్ కంటిన్యూ మీటింగ్ అని అందరూ కంటిన్యూ చేశారు కదా మేనిఫెస్టో. అంటే మనం ఎంతసేపటికి బాబాయ్ చంపేశారు, చంపిన విషయాలు కూడా ముందర మనకే తెలుస్తాయి కదా, మనకు ఎట్లా తెలుస్తాయి? అందుకని వచ్చి చెప్పగానే లెటస్ డిస్కస్ అబౌట్ మేనిఫెస్టో. పేదవాళ్ళకి ఎట్లా పైకి తీసుకురావాలి, వాళ్ళ జీవితాల్లో ఎట్లా వెలుగు నింపాలి, లెటస్ టాక్ అబౌట్ దాట్ అని మొదలుపెట్టారు మీటింగ్. ఆ బాబాయ్ దగ్గరికి మెల్లిగా అన్నీ కుట్లేసి రక్తం కడిగి, ఆ మొత్తం రక్తం వాసన రాకుండా సెంటు కొట్టి, ఆ శవానికి కుట్లేసి కనపడకుండా, మొత్తం అన్నీ కనపడకుండా వేశారా అనగానే ఇంకా కొంచెం ఘాటు ఇక్కడ కనపడుతున్నది సార్, మల్లెపూలు తీసుకొచ్చి కప్పండి, మల్లెపూలు కప్పారు. ఇది ఈ అరేంజ్మెంట్ అంతా మామూలుగా పెళ్ళికి పూల పందిరి వేసినట్టు వైఎస్ వివేకానంద రెడ్డి
శవానికి మొత్తం అంతా డిజైన్లు చేసిన తర్వాత తీసుకెళ్ళి అప్పుడు ఈయన బయలుదేరి వెళ్ళాడు. ఆ పూలు అట్లా ఉంచి తండ్రిని చూసుకున్నా సరిపోయేది. ఆమె పూలు ఇట్ట జరిపి చూసింది కూతురు, ఘాటు కనిపించింది. ఇదేంది పూల, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. చూస్తే ఇట్ ఈస్ ఎ మర్డర్. అప్పుడు సునీత పట్టుబట్టి పోస్ట్ మార్టం చేయిస్తే, నీకు పోస్ట్ మార్టం చేస్తే మన కుటుంబ పరువు మంట కలిసిపోతుందని చెప్తాడు అవినాష్ రెడ్డి. లేదు పోస్ట్ మార్టం చేయడానికి వీల్లేదు అంటే. ఇటువంటి కార్యక్రమాలు చేసిన దాంట్లో ఎంతమంది ఆఫీసర్లు బలైపోయారు. నాకు తెలిసి బీపీ ఆచార్య అనే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా సిన్సియర్ ఆఫీసరు. ఆయన భార్య కూడా, ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసరే. ఆమె కూడా చాలా సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్. అతను పాపం బీపీ ఆచార్య జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత నేను సిన్సియర్ అండి, నన్ను ఈ అవినీతి ఘటన కట్టేయమాగండి అంటే తర్వాత కేసు తీసేశారు. కానీ చెప్తున్నా, ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది జీవితాలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 12 మంది ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెన్షన్లో ఉండి తిరుగుతున్నారు కదా. అంటే ఇది లేటెస్ట్. జగనన్న కాలనీల్లో స్థలాలు దొబ్బేసి చెప్తారు మేము అసలు పేదవాళ్ళని ఉద్ధరించడానికే పుట్టామని చెప్తే. అంటే ఇవన్నీ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ కావడానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేసరికి తెలుగుదేశం పార్టీ కొంచెం జూబిలియంట్గా మారింది. వాళ్ళు చాలా యాక్టివ్గా, వాళ్ళ యూత్ ఐకాన్ కాబట్టి వాళ్ళ జోష్లో ఉన్నది. అందుకనే ఇవాళ వాళ్ళు మహానాడు, నెక్స్ట్ మహానాడు ఎప్పుడు జరగాలో కూడా డిక్లేర్ చేశారు, నెల్లూరులో జరుగుతుందని. అంత ఫాస్ట్గా తెలుగుదేశం పార్టీ వెళ్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇగో ఈ జగనన్న కాలనీల కుంభకోణం, లేటెస్ట్ కుంభకోణం బయటకు వచ్చింది. లేటెస్ట్ కుంభకోణం విజిలెన్స్ రిపోర్టు వచ్చేసింది, మొత్తం గవర్నమెంట్కి ఇచ్చేశారు. ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ వాళ్ళకి కేసు అప్పగిస్తారు. వాళ్ళు ఇంకా మళ్ళీ మొదలు పెడతారు. అంటే ఈ ఆక్రమణలు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలిగా. ఆ కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు త్వరలో మొదలవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.